Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. ఈ వీడియోలో ఆల్ న్యూ టీవీఎస్ అపాచీ RTR 160 2V ఒక డీటెయిల్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ టీవీఎస్ నుంచి 160 4V అనేది ఉంది. 4V తో కంపేర్ చేసుకుంటే 2V లో మనకి ఫీచర్స్ ఏమున్నాయి ఈ వీడియోలో చెప్తాను. ఈ బైక్ గురించి చెప్పాలంటే 2008 2009 ఆ టైంలో నాకు తెలిసిన స్పోర్ట్ బైక్స్ అంటే అపాచీ 160 ఇంకా పల్సర్ 150. ఆ టైంలో ఈ బైక్ ని ఒక్కసారన్నా నడపాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉండేది. 160 4V వచ్చిన తర్వాత కూడా 2V కి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. ఈ బైక్ ని 2024 లో కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. బేసిక్ గా ఈ బైక్ లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్ కి చేంజెస్ ఏమున్నాయి కూడా వీడియో మధ్యలో చెప్తా ఉంటాను. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,09,000 నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ చూసుకున్నట్టయితే 1,27,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. మీరు చూసేది టాప్ ఆఫ్ ది లైన్ స్మార్టెక్స్ కనెక్టివిటీ మోడల్. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి అయితే మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైక్ ఫ్రంట్ హెడ్ లైట్ గానీ డిజైన్ గానీ 4V తో కంపేర్ చేసుకుంటే చాలా హ్యూజ్ గా గానీ చాలా బల్కీగా అనిపిస్తుంది. స్పెషల్ గా ఈ హెడ్ లైట్ అయితే చూడడానికి ఒక బీస్ట్ ఐస్ లాగా అయితే కనిపిస్తుంది. 4V హెడ్ లైట్ తో కంపేర్ చేసుకుంటే 2V హెడ్ లైట్ అనేది చాలా అగ్రెసివ్ ఉంది. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. DRLs గానీ సెంటర్ లో TVS బ్రాండింగ్ అయితే ఇచ్చారు. LED హెడ్ లైట్ సెటప్ అయితే ఉంది. TVS వల్ల లైట్ విజిబిలిటీ అయితే నైట్ టైమ్ లో చాలా బాగుంటది కంపేరింగ్ టు అదర్ బ్రాండ్స్. ఈ బైక్ హెడ్ లైట్ అయితే నేను చాలా సేపు చూస్తూ ఉండిపోయాను. దీంట్లో మనకి అలెజన్ టైప్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సైడ్ కి మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. ఫ్రంట్ లో మనకి బ్లాక్ కలర్ వైజర్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన స్మార్టెక్స్ కనెక్టివిటీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లో అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఫ్రంట్ లో అయితే 90/90 సెక్షన్ 17 ఇంచ్ ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఉన్నాయి. బేస్ మోడల్ నుండి టాప్ మోడల్ వరకు సేమ్ టైర్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఫెండర్ పైన మనకి బాడీ కలర్ మ్యాచింగ్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లో 270mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అన్ని మోడల్స్ లో కూడా ఫ్రంట్ మనకి 270mm డిస్క్ అయితే కామన్ గా ఉంటుంది. ఫ్రంట్ లో 2 పిస్టన్ బ్రేక్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ అయితే చేయలేదు. దీంట్లో మనకి బేస్ మోడల్ లో చూసుకున్నట్టయితే రియర్ 130mm డ్రమ్ బ్రేక్ తో పాటు వస్తుంది. అదే టాప్ మోడల్ లో చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. బేస్ మోడల్ లో అయినా టాప్ మోడల్ లో అయినా ఫ్రంట్ అయితే మనకి 270mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. విత్ సింగిల్ ఛానల్ ABS అయితే కామన్ గా ఉంటుంది. పెడల్ డిస్క్ ఉండడం వల్ల ఈ డిసిపేషన్ అనేది చాలా బాగా అవుతుంది. దీంట్లో మనకి ఇంజన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే 159.7cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్ ఇంజన్ తో వస్తుంది. దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రెయిన్, అర్బన్ ఇంకా స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్ లో ఈ బైక్ వచ్చేసి 16.4 PS ఆఫ్ పవర్ అండ్ 13.85 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మీరు అర్బన్ ఇంకా రెయిన్ మోడ్ లో చూసుకుంటే 13.32 PS ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్పోర్టీ డిజైన్ ఇంకా TVS రేసింగ్ బ్రాండింగ్ తో ఇంజన్ కౌల్ అయితే వస్తుంది. చూడడానికి చాలా స్పోర్టీ అయితే ఉంది. డ్యూయల్ హార్న్ అయితే ఉంది. 160 4V లో చూసుకుంటే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈ బైక్ మాత్రం ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తో వచ్చే ప్రతి ఒక్క బైక్ కూడా మనకి సిటీ పర్పస్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ట్యాంక్ పైన కార్బన్ ఫైబర్ స్కూప్స్ తో పాటు రేస్ ట్యూన్ FI అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. వేరే కంపెనీ ఫ్యూల్ ఇంజెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే అపాచీ ఫ్యూల్ ఇంజెక్టర్స్ అనేది డిఫరెంట్ గా ట్యూనింగ్ అనేది చేస్తారు. దీంట్లో మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 45 నుంచి 50 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. 4V తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి 5 కిలోమీటర్స్ వరకు ఎక్కువ మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ బైక్ అయితే E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పుకోవాలి. ఫ్యూచర్ లో వచ్చే E20 ఫ్లెక్స్ ఫ్యూల్ తో పాటు ప్రెసెంట్ ఉన్న E10 ఫ్యూల్ కూడా మనం ఈ బైక్ లో అనేది వాడుకోవచ్చు. హ్యాండిల్ బార్ మధ్యలో RTR 160 బ్రాండింగ్ తో పాటు వస్తుంది. దీంట్లో మనకి అల్యూమినియం క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. స్లిపర్ క్లచ్ అయితే లేదు. GTD టెక్నాలజీ అయితే ఉంది. క్లచ్ ఇంకా బ్రేక్ లివర్ కి కట్ ఇవ్వడం వల్ల అనుకోకుండా బైక్ అనేది కింద పడిపోయినా గానీ అక్కడ వరకు బ్రేక్ అవుతుంది. మిగతాదంతా యూజ్ చేసుకోవచ్చు. పాస్ స్విచ్ ఉంది, హై బీమ్, లో బీమ్, ఇన్ఫర్మేషన్ స్విచ్, ఇండికేటర్ స్విచ్ ఉంది అండ్ నార్మల్ స్విచ్ అయితే ఉంది. ఈ బైక్ లో స్పోర్టీ రైడింగ్ పోస్టర్ తో పాటు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే వస్తున్నాయి. రైట్ సైడ్ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. మోడ్ బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అర్బన్, రెయిన్ ఇంకా స్పోర్ట్ మోడ్ అయితే ఉంది. 4V లో ఉన్నట్టు దీంట్లో కూడా ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే ఉంది. మీరు చూసేది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కింద మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. RPM మీటర్, టైం ఉంది, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, స్పీడోమీటర్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది, యావరేజ్ స్పీడ్ అయితే ఉంది, ల్యాప్ టైమర్ అయితే ఉంది. ఈ మోడల్ అనేది టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ కాబట్టి స్మార్టెక్స్ కనెక్టెడ్ ఫీచర్స్ తో వస్తుంది. కాల్ అలర్ట్స్ ఉంటాయి, SMS అలర్ట్స్ ఉంటాయి, నావిగేషన్ ఉంటుంది, క్రాష్ అలర్ట్ అయితే ఉంటుంది, లీన్ యాంగిల్ మోడ్ అయితే ఉంటుంది, లో ఫ్యూల్ వార్నింగ్ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇగ్నిషన్ ఆన్ చేయగానే గేర్ అప్ అపాచీ అని చెప్పి ఒక రేస్ ఫ్లాగ్ తో పాటు వస్తుంది. 160 4V లో ఉన్న సేమ్ స్పీడో కన్సోల్ దీంట్లో కూడా ఉంది కాబట్టి ఫీచర్స్ కూడా అన్ని సేమ్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ మోడ్ బటన్ యూజ్ చేస్తూ మోడ్స్ అనేది చేంజ్ చేయొచ్చు. అర్బన్ నుంచి స్పోర్ట్ కి, స్పోర్ట్ నుంచి రెయిన్ మోడ్ కి అయితే అప్డేట్
చేయొచ్చు. మీరు యూజ్ చేసే మోడ్ పైన మైలేజ్ ఇంకా పవర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇవి ఈ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ అయితే. ఈ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ పైన చూసుకున్నట్టయితే మనకి గ్రాఫిక్స్ అనేది ఈ విధంగా అయితే ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రేస్ 25 బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఫ్యూల్ ఇంజెక్షన్ తో పాటు వస్తుంది. దీంట్లో మనకి 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఓన్లీ టో షిఫ్టర్ అయితే ఉంది, ఈల్ షిఫ్టర్ అయితే లేదు. అండ్ ఇంకా దీంట్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. రైడర్ ఫుట్ పెక్స్ అనేది ఫోల్డబుల్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. పిలియన్ ఫుట్ పెక్స్ అనేది అల్యూమినియం ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అయితే చేయలేదు. రియర్ లో MIG నుంచి మోనోట్యూబ్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తున్నాయి. ఈ సస్పెన్స్ అన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఫీమేల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫీమేల్ శారీ గడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. నాకు తెలిసి యాక్సెసరీ కింద తీసుకోవాలనుకుంటున్నాను. రియర్ టైల్ ప్యానెల్ అయితే RTR 160 అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. ఇండియన్ ఫ్లాగ్ లోగో అయితే ఉంది. గ్రాబ్ రైల్స్ చూసుకున్నట్టయితే స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. గ్రాబ్ రైల్స్ కూడా చూడడానికి చాలా స్పోర్టీ ఉన్నాయి. నాకైతే చూడడానికి పర్సనల్ గా ఒక కొమ్ముల్లాగా అయితే కనిపిస్తుంది. యాంగ్రీ బుల్ కొమ్ముల్లాగా అయితే ఉన్నాయి. రియర్ కూడా మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. టైల్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఈ బైక్ లో నాకు చాలా నచ్చింది అంటే ఫ్రంట్ హెడ్ లైట్ ఇంకా రియర్ టైల్ లైట్ అనేది చాలా బాగా నచ్చింది. దీంట్లో మనం రియర్ ఫెండర్ చూసుకున్నట్టయితే టోటల్ గా స్పోర్టీ ఫెండర్ అయితే వస్తుంది. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఉంది. ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ వల్ల ఒక ప్రీమియం ఫినిష్ అనేది వస్తుంది. రియర్ టైల్ టైట్ చూసుకున్నా గానీ సెమీ క్లోజ్డ్ అయితే ఉంది. ఫుల్లీ క్లోజ్డ్ అయితే లేదు. సైడ్ కి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్పోర్టీ టైల్ లైట్ ఉండడం వల్ల రియర్ లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అయితే అవుతుంది. దీంట్లో ఇంతకు ముందు చూపెట్టినట్టు మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ షాక్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ అనేది మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది కాబట్టి మీకు నచ్చినట్టు సాఫ్ట్ గానీ హార్డ్ గా గానీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ టాప్ మోడల్ కాబట్టి ఫ్రంట్ అండ్ రియర్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. రియర్ లో 200mm ఉంది. ఫ్రంట్ 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. బేస్ మోడల్లో చూసుకున్నట్టయితే రియర్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. బేస్ మోడల్లో రియర్ 110/80 సెక్షన్ టైర్ వస్తే టాప్ మోడల్లో వచ్చేసి 120/70 17" వీల్స్ అయితే వస్తున్నాయి. మీరు చూసే మోడల్లో 120 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఇక్కడ మీరు బ్రాండింగ్ అయితే చూసుకోవచ్చు. రియర్ లో సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఇచ్చారు. క్యాలిపర్ కి మనకి మడ్ నుంచి ప్రొటెక్షన్ కోసం అయితే ఒక కవర్ లాగా అయితే ఇచ్చారు. దీంట్లో మనకి లాంగ్ అండ్ స్పోర్టీ ఎగ్జాస్ట్ అయితే ఉంది. ఎగ్జాస్ట్ పైన క్రోమ్ మఫ్లర్ అయితే ఇచ్చారు. ఈ మఫ్లర్ పైన RTR అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. ఎక్కడ చూసినా RTR అని చెప్పి బ్రాండింగ్ ఉంది కదా. అసలు RTR మీనింగ్ ఏందో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. దీంట్లో మనం సైడ్ ప్యానెల్స్ పైన చూసుకుంటే అపాచీ అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. సైడ్ ప్యానెల్ పైన కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తో పాటు వస్తుంది. ఒక ప్రీమియం టచ్ అండ్ ఫినిష్ ఇవ్వడానికి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి అయితే మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పాలి. ఈ బైక్ ని సిటీ రోడ్స్ లో ఆఫ్ రోడ్ లో ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో మనకి 790mm సీటెడ్ అయితే ఉంది. సీట్ కుషనింగ్ వచ్చేసి మీడియం సెట్ లో ఉంది. మరీ సాఫ్ట్ అయితే లేదు. V4 తో కంపేర్ చేసుకుంటే V2 లో మనకి పిలియన్ కి కానీ రైడర్ కి కానీ చాలా స్పేస్ అయితే ఉంది. 790mm సీటెడ్ ఉంది కాబట్టి మీ హైట్ అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 138 kgs వెయిట్ అయితే ఉంది. బేస్ మోడల్ చూసుకున్నట్టయితే 137 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఫైనల్లీ ఇది ఈ బైక్ యొక్క డీటెయిల్ రివ్యూ. మీకు లో ఎండ్ పవర్ ఎక్కువ కావాలంటే 2V తీసుకోండి. టాప్ ఎండ్ పవర్ ఎక్కువ కావాలంటే 4V అయితే తీసుకోండి. ఈ బైక్ కి బెస్ట్ కాంపిటీటర్ అయిన పల్సర్ 150 తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న టెక్నాలజీ గానీ, ఫీచర్స్ గానీ, పవర్ గానీ, స్టైల్లో గానీ అన్నిట్లో అపాచీ అనేది లీడింగ్ లో ఉంటుంది. మీరు ఒకప్పుడు అపాచీ 2V కి ఫ్యాన్ బాయ్ అయి ఉంటే మీరు ఈ బైక్ అయితే 2024 లో తీసుకోవచ్చు. లేదంటే 4V అయితే తీసుకోవచ్చు. మీరు టాప్ ఎండ్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే సిటీకి ఎక్కువ యూజ్ చేస్తాను. మైలేజ్ మంచిగా రావాలి, పవర్ డీసెంట్ ఉండాలి, ఒక స్పోర్టీ సీటింగ్ పోస్చర్ తో పాటు ఒక మంచి ఫ్యామిలీ కంఫర్ట్ అనేది కావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఈ బైక్ నాకు వద్దు అనుకుంటే పల్సర్ 150 గానీ, అపాచీ 160 4V గానీ, పల్సర్ N160 అయితే మీరు వెళ్ళొచ్చు. ఇది ఇవాళటి వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.